ఈ ఫెబ్ మంత్ లో 6 కొత్త మార్పులు వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో మీకైతే తెలియాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి, కొన్ని కార్ ప్రైసెస్ అనేవి పెరిగాయి, యూపీఐలో మార్పులు వచ్చాయి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో చేంజెస్ వచ్చాయి, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ రూల్స్ అనేవి మారాయి అండ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఈ చేంజెస్ అన్ని మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ అనేవి మారాయి. ఈ రూల్స్ అనేవి ఫెబ్ 20 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ బ్యాంక్ కి అనగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కి చూసుకున్నట్లయితే చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ డేట్ అన్నది మారింది. ఏం క్రెడిట్ కార్డ్స్? ఫస్ట్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్, సెకండ్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్, థర్డ్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఎస్డబ్ల్యూవైపి క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్స్ యొక్క స్టేట్మెంట్ డేట్ ని ప్రతి మంత్ 20కి మార్చారు. ఇంతకు ముందు వేరు, కానీ ఇప్పటి నుంచి ప్రతి మంత్ 20 స్టేట్మెంట్ అన్నది జనరేట్ అవుతుంది. సో ఇక నుండి ఈ కార్డ్స్ కి బిల్లింగ్ సైకిల్ 20 నుండి 20 వరకు. సో జనరల్గా 15 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 20 జనరేట్ అయింది స్టేట్మెంట్ అంటే మీరు వచ్చే మంత్ 15 డేస్ కదా, వచ్చే మంత్ 5th లోపు మీరైతే ఈ బిల్లు కట్టాలి. ఇది కొత్త చేంజ్. సో ఈ కార్డ్స్ని వాడుతున్నట్లయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, క్రెడిట్ కార్డ్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళలో చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దానికోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కావచ్చు, పేటిఎం కావచ్చు, housing.com యాప్ కావచ్చు, మొబిక్విక్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ యాప్స్లో ఎడ్యుకేషన్ ఫీ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ సమాచారం ఇస్తారు, అమౌంట్ని ఎంటర్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఇస్తారు, డన్. సో క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికంటూ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. సో మీరు కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తూ ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీ అనే పేరు చెప్పి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్లయితే ఆ ఛార్జ్ కాకుండా నార్మల్గా ఫీ ఉంటుంది, ఆ ఫీ కాకుండా ఎక్స్ట్రాగా 1% వరకు ఛార్జ్ అన్నది పడుతుంది. మినిమం 249 రూపీస్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త. అండ్ అదేవిధంగా మీరు కనుక జెన్యున్గా స్కూల్స్లోని కాలేజెస్లోని ఎడ్యుకేషన్ ఫీ కడుతున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఏం చేస్తారు, డైరెక్ట్గా స్కూల్కి వెళ్తారు, వాళ్ళు ఒక స్వైపింగ్ మెషిన్ ఇస్తారు, ఆ మెషిన్తో స్వైప్ చేస్తున్నట్లయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడదు. జనరల్గా ఎంతైతే మీరు స్వైప్ చేస్తున్నారో అంతే కట్ అవుతుంది అనమాట. అదేవిధంగా పొరపాటున ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నారు, ఏదైనా క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఆ క్రెడిట్ కార్డ్ పోయినా, డ్యామేజ్ అయినా, ఇరిగిపోయినా కొత్త క్రెడిట్ కార్డ్ని వాళ్ళైతే ఇస్తారు సేమ్ నంబర్తో. అర్థమైందండి? సేమ్ నంబర్తో కొత్త క్రెడిట్ కార్డ్ కావాలంటే ఛార్జ్ ఉండేది, ఇప్పుడు ఆ ఛార్జ్ని పెంచింది బ్యాంక్. సో ఈ కొత్త ఛార్జ్ అన్నది ఫెబ్ 20 నుండి అమల్లోకి రానుంది. సో కొత్త ఛార్జ్ వచ్చేసి 199 ప్లస్ జిఎస్టీ. ఇంతకుముందు తక్కువ, ఇప్పుడు అది 199 ప్లస్ జిఎస్టీ. అదేవిధంగా ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో కొత్త ఫీచర్ ఉంది. ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్స్ మీద మన ఫోటోని ప్రింట్ చేయించుకోవచ్చు. దానికంటూ ఛార్జ్ ఉంది. ఇంతకు ముందు అది తక్కువ, కానీ ఫెబ్ 20 నుండి ఆ ఛార్జ్ అన్నది 499 ప్లస్ జిఎస్టీ. సో 500 చేంజ్ అన్నది ఛార్జ్ అయితే అవుతుంది, అది పెరిగిందనమాట. ఇంకా సెకండ్ వన్, యూపీఐలో చేంజ్ వచ్చింది. ఏం చేంజ్? ఇన్ని రోజులు మనం కనుక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ అయిన వెంటనే ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అయ్యేది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిలో ఇన్ని రోజులు నంబర్సు, ఆల్ఫాబెట్స్, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేవి. స్పెషల్ క్యారెక్టర్సా అంటే హ్యాష్ ట్యాగ్, స్టారు, డాలర్ సింబల్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ జనరేట్ అయ్యేవి. కానీ ఫోన్పే, గూగుల్ పేలో మాత్రం తక్కువ. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ జనరేట్ అయ్యేవి. ఓన్లీ ఆల్ఫాబెట్స్, నంబర్సే ఫోన్పే, గూగుల్ పేలో జనరేట్ అయ్యేవి. కానీ మిగతా యూపీఐ యాప్స్లో ఖచ్చితంగా జనరేట్ అయ్యేవి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటిలో క్రియేట్ అయ్యేవి. కానీ ఎన్పిసిఐ క్లియర్గా చెప్పింది, ఫస్ట్ ఫెబ్ నుండి ఏ ట్రాన్సాక్షన్ ఐడిలో కూడా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. పొరపాటున ఏదైనా యూపీఐ యాప్ ట్రాన్సాక్షన్ ఐడిలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడే ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఆ యాప్ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేస్తున్న టైంలో ట్రాన్సాక్షన్ ఐడిలో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే ట్రాన్సాక్షన్ జరగదు, ఫెయిల్ అవుతుంది. అంతా కరెక్ట్గా ఉన్నా, అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ట్రాన్సాక్షన్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్ రావడం వలన ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, మేము ఫెయిల్ చేస్తామని చెప్పి ఎన్పిసిఐ చెప్తుంది. సో వాళ్ళు కూడా సిస్టమ్ని మార్చుకుంటూ ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్
అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్ అన్నది జనరేట్ అయింది, అందుకనే ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ట్రై చేయండి, అవుతుంది, సెకండ్ టైం అవుతుంది. అర్థమైందండి? ఇది అప్డేట్. ఇంకా థర్డ్ వన్, Feb 7th ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ అనౌన్స్మెంట్ ఉంది. సో ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అన్నది 5th నుండి 7th వరకు జరగనుంది. 7th అనగా మీటింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళైతే ప్రెస్ మీట్ పెడతారు. సో మేబీ నా ప్రకారంగా రెపో రేట్ని తగ్గించడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు కనుక రెపో రేట్ని తగ్గించామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. మీకు ఎటువంటి లోన్ ఉన్నా, బ్యాంకులో మీకు ఎటువంటి లోన్ ఉన్నా వడ్డీ రేటు తగ్గుతుంది. సో ఇలా తగ్గగానే అనగా రెపో రేటు తగ్గగానే బ్యాంకు వాళ్ళు మనల్ని అడగకుండా ఏం చేస్తారంటే జస్ట్ ఈఎంఐని తగ్గిస్తారు. టెన్యూర్ని అంతే ఉంచి ఈఎంఐని తగ్గిస్తారు. అలా తగ్గిస్తే వాళ్ళకి ఎటువంటి లాసు లేదు పెద్దగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ లోన్ని 20 years పెట్టుకున్నారనుకోండి, 20 years మనం కట్టాల్సిందే. జస్ట్ వాళ్ళు ఈఎంఐని తగ్గిస్తారు. మనమేమనుకుంటాం, అబ్బా ఈఎంఐ తగ్గింది, గ్రేటే హే ఆర్బీఐ అనుకుంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాంకు వాళ్ళకి చెప్పండి, ఎలాగో ఇన్ని మంత్స్గా ఈఎంఐని కడుతున్నారు, సో దాన్ని తగ్గించకుండా ఎంతైతే ఈఎంఐ ఉందో అంతే పెట్టమని, టెన్యూర్ని తగ్గించమని చెప్పండి. అలా టెన్యూర్ తగ్గితే లోన్ త్వరగా క్లియర్ అవుతుంది. అండ్ టెన్యూర్ అన్నది తగ్గడం వలన మనం కట్టాల్సిన ఓవరాల్ వడ్డీ అన్నది తగ్గుతుంది. సో ఇలా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, 4th చేంజ్ వచ్చేసి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. చెప్పేది సరిగ్గా వినండి, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. మనం యూజ్ చేసేది డొమెస్టిక్, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఓన్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందనమాట. సో ఈ గ్యాస్ కంపెనీలు ప్రతి మంత్ చెప్తారు 1వ తారీఖున పెంచారో తగ్గించారో. ఈ మంత్ తగ్గించారనమాట. సో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటే ఎక్కువగా రెస్టారెంట్స్కి, హోటల్స్కి, 5 star హోటల్స్కి యూజ్ చేస్తారనమాట. అది పెద్దగా ఉంటుంది. సో దాని ధర ఎంత తగ్గిందంటే 7 rupees తగ్గింది. సో మన హైదరాబాద్లో 19 kg గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 2023 రూపాయలు. ఇంకా సేవింగ్స్ అకౌంట్లో ఎటువంటి మార్పులు వచ్చాయి అండ్ ఎటువంటి కార్ ప్రైసెస్ అనేవి పెరిగాయో చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాం లేదా బిజినెస్ చేస్తూ ఉన్నాం, అంతా మంచిగా ఉంది. పొరపాటున ఒక చిన్న జబ్బు వచ్చింది లేదా ఆఫీస్కి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు ఇరిగాయి, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో 5 లక్షలు ఖర్చు అయింది. మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. ఏమవుతుంది? ఆ 5 lakhs మనమే భరించాలి. ఎంతైతే డబ్బుని కూడబెట్టామో, ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసామో అదంతా తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. కష్టపడి సంపాదించేది హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కవరేజ్ 10 lakhs. సో తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే ఆ హాస్పిటల్లో అయిన ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది. మీరు అడగొచ్చు, మంచి పాలసీని ఎలా తీసుకోవాలండి, మాకు డిస్కౌంట్లో కావాలి, ఎలా? సింపుల్, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, పాలసీ బజార్. ఆ లింక్ని క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. సో మీరు ఫిల్టర్ చేసుకొని మంచి కంపెనీని మీరైతే చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఈ ప్లాట్ఫామ్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ ఉంది. బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ ఉంది. కోటి కవరేజ్ గల పాలసీ జస్ట్ మంత్కి 430 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పాలసీ బజార్లో. అండ్ 30-minute కస్టమర్ సపోర్ట్ ఉంది. ఫ్రీ డెడికేటెడ్ క్లెయిమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా మనకైతే లభిస్తుంది అనమాట. సో మీరు కొనుక్కుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. మీరు ఆన్లైన్లో వద్దు అనుకున్నట్లయితే ఆఫ్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇదే వెబ్సైట్లో మీరు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు వస్తారు, వచ్చి A to Z ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్లైన్లోనే మీకైతే పాలసీ ఇస్తారనమాట. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఇది కూడా మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచిగా ఉన్నాం, ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ ఉన్నాం, ఏదో జరిగింది, రిస్క్ అయింది, చనిపోయాం, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ ని మీరు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత చనిపోయారు. అలాంటప్పుడు మీ కుటుంబానికి ఆ బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్ లో మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు. ఎలా తీసుకోవాలి టర్మ్ ప్లాన్? సింపుల్, కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చానండి, సేమ్ ప్రాసెస్. సో మీరు క్లిక్ చేసి సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. మీరు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోండి. సో 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ మంత్కి 600 నుంచి 700 మిడిల్లో ఉంటుందన్నమాట.
సో మీ ఏజ్ తక్కువైతే. అదేవిధంగా ఇదే వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ ఉంది. ట్యాక్స్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది. అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటాడనమాట. సో ఒకసారి కంపేర్ చేసుకొని నచ్చితే మీరైతే పాలసీ తీసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 సేవింగ్స్ అకౌంట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను చెప్తుంది నార్మల్ కోటక్ మహీంద్రా సేవింగ్స్ అకౌంట్ గురించి కాదు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 సేవింగ్స్ అకౌంట్ గురించి. 811 ఏంటి? సింపుల్గా మనమైతే 5 మినిట్స్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్, ఈ మంత్ నుండి ఈ 811 అకౌంట్లో ప్రతి నెలకి 10,000 కంటే ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే, డిపాజిట్ అంటే వేరే వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్కి పంపిన 10,000 కంటే ఎక్కువ, లేదా మీరు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసుకున్నా, లేదా క్యాష్ డిపాజిట్ మెషిన్స్ ఉంటాయి, అందులో 10,000 కంటే ఎక్కువ డబ్బుని మీరు కనుక డిపాజిట్ చేస్తే ఛార్జ్ ఉంటుంది. 10,000 వరకు ఓకే. 10,000 కంటే ఎంతైతే డబ్బుని అధికంగా వేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 వేశారు అంటే 10,000ని క్రాస్ చేసి ఎక్స్ట్రాగా 5,000 మీరైతే డిపాజిట్ చేశారు. సో ప్రతి 1,000 రూపాయలకి ఈ 10,000 దాటిన తర్వాత ప్రతి 1,000 రూపాయలకి 5 రూపీస్ ఛార్జ్. సో ఇక్కడ 5,000, 5, 10, 15, 20, 25 రూపీస్. సో 25 రూపీస్ అన్నవి కట్ అవుతాయి. డిపాజిట్ చేయగానే 25 రూపీస్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి అనమాట, అది ఛార్జ్. అండ్ అదేవిధంగా ఎవరైతే కోటక్ 811 అకౌంట్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డెబిట్ కార్డ్ అన్నది వస్తుంది. అప్లై చేయగానే డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. ఆ డెబిట్ కార్డ్కి పిన్ పోస్ట్లో వచ్చేది. అలా పోస్ట్లో వచ్చినందుకు 50 రూపీస్ కట్ చేసుకునేవారు. సో ఇక్కడ నుండి ఆ 50 రూపీస్ మనమైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు కనుక బాగా ముసలి వాళ్ళు అనుకోండి, వాళ్ళు బ్యాంకుకి రాలేరు కదా, వచ్చి డబ్బులు వేసుకోలేరు, డబ్బులు తీసుకోలేరు. సో వాళ్ళ కోసం బ్యాంకింగ్ అధికారి, బ్యాంక్ నుండి ఒక అధికారి ఇంటికి వచ్చి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ని ప్రొవైడ్ చేస్తాడు అనమాట, సర్వీస్ ని. డబ్బులు ఇస్తాడు, లేకపోతే డబ్బుల్ని డిపాజిట్ చేయించుకుంటాడు. దానికోసం ఛార్జ్ ఉండేది. ఇక నుండి ఆ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు ఈ బ్యాంక్ వాళ్ళు. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా ఎవరైతే కోటక్ 811 అకౌంట్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏటీఎం లిమిట్ ఉంది. ఇన్ని రోజులు ఏటీఎంలో పర్ డే లిమిట్ వచ్చేసి 10,000. 10,000కి మించి విత్డ్రా చేసుకున్నట్లయితే ఛార్జెస్ పడేవి. కానీ ఇప్పటి నుంచి ఆ లిమిట్ని 25,000కి పెంచారు. సో 25,000 వరకు డబ్బుని ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకున్నా కూడా ఎటువంటి ఛార్జ్ అన్నది పడదు. అండ్ దాంతోపాటు ఆటో పేస్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలకి, అదేవిధంగా లోన్ ఈఎంఐస్కి ఆటో పేలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు డబ్బు అన్నది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పొరపాటున ఆ రోజు అకౌంట్లో డబ్బు లేదనుకోండి, బౌన్స్ అయ్యి ఛార్జ్ పడుతుంది. ఇంతకుముందు ఆ ఛార్జ్ అన్నది 200 ఉండేది ఈ బ్యాంక్కి, కోటక్ మహీంద్రా బ్యాంక్కి. ఇప్పుడు ఆ ఛార్జ్ని 100కి తగ్గించారనమాట. ఇది చేంజ్. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి కార్ ప్రైజెస్ అనేవి పెరిగాయి ఫెబ్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెరిగాయి? అన్ని మోడల్స్కి కలిపి యావరేజ్గా చూసుకున్నట్లయితే అన్ని మోడల్స్కి కలిపి 32,500 పెరిగాయి. సో అది డిపెండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాగనర్ ఉంది, బ్రీజా ఉంది, బెలెనో ఉంది, సియాజ్ ఉంది, XL6 ఉంది, ఫ్రాంక్స్ ఉంది, జిమ్మీ ఉంది. సో అన్ని కలిపి యావరేజ్గా చూసుకున్నట్లయితే 32,500 ప్రైస్ అనేది పెరిగింది. కొన్ని కార్స్కి 10,000 పెరిగింది, కొన్ని కార్స్కి 40,000, కొన్ని కార్స్కి 5,000. డిపెండ్స్ అనమాట. యావరేజ్గా చూసుకున్నట్లయితే 32,500 పెరిగింది. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.